భారత కొత్త పార్లమెంటు ప్రస్తుత పార్లమెంటు భవనం భారత్లోని ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిదనమాట. అందుకని కొత్తగా పార్లమెంట్ భవనాన్ని భారతదేశం నిర్మించింది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ట్యూటెను, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు పాత పార్లమెంట్ భవనాన్ని. 1928 నుంచి 6 ఏళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి అప్పట్లోనే 83 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నమాట. 1927 జనవరి 18 గవర్నర్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారన్నమాట. దీన్ని మ్యూజియంగా ప్రస్తుతం మార్చనున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో కొత్త భవనం సర్వసిద్ధంగా సిద్ధమైంది. త్రిభుజాకారంలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతుందని, ఆధునిక హంగులు కలబోతగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నమాట. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం 2.5 ఏళ్ళలో నిర్మించారన్నమాట. ఆర్కిటెక్ట్ కూడా ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దాదాపుగా 20,000 కోట్లు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 970 కోట్లతోటి పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్సభ హాల్ను జాతీయ పక్ష నెమల థీమ్లో నిర్మించారు అన్నమాట. లోక్సభ హాల్ను జాతీయ పక్ష నెమల థీమ్లో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు అనమాట. సభ్యుల సంఖ్య కూడాను ఇబ్బంది లేకుండా ప్రస్తుతం లోక్హాలు 3 రెట్లు పెద్దగా రూపొందించనమాట. పార్లమెంటు సంయుక్త సమావేశాలు చక్కగా సరిపోతుందని చెప్తున్నమాట. 1270 మంది సందర్శకులు సమావేశాలు తిలకించవచ్చని చెప్తున్నారు. రాజ్యసభ హాల్ను జాతీయ పుష్పం తామ్ర పువ్వు డివిజన్తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు రాజ్యసభ సభ్యుల్లో. పార్లమెంట్ భవనము 3 ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలుగా పేర్లు పెట్టారు. విఐపీలు, ఎంపీలు, సందర్శకులు మరో 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయన్నమాట వాళ్ళ కోసం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో 150 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్ అని అహ్మదాబాద్ చెందిన హెచ్సిసి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూపుతున్నమాట. ఇది భూకంపం తట్టుకునేలా కూడా ఉంచుతున్నమాట. రాజస్థాన్ చెందిన దోల్వేరా రాళ్లతోటి భవనాన్ని అద్భుతమైన లుక్కు వచ్చేలా నిర్మించారు. పార్లమెంట్ భవన్లో ఇంటీరియర్స్ భారత సంస్కృతి సంప్రదాయాన్ని భిన్నంగా ఉంచారన్నమాట. ఈ అత్యాధునిక టెక్నాలజీ వాడడం వల్ల ఏడాదికి 1000 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్తున్నారు కొత్త పార్లమెంట్ భవనం ద్వారా. పార్లమెంట్ భవన్ పైకప్పు మీద కాంస్తో తయారు చేసిన మన జాతీయ చిహ్నం 4 చిహ్నాలు ఏర్పాటు చేశారన్నమాట. ఇది 9,500 కిలోల బరువుతోటి 6.5 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2,000 మంది కార్మికులు, పరోక్షంగా 9,000 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ పార్లమెంట్ ఆవరణలో 2 మర్రి చెట్లు కూడా నాటారనమాట. దివ్యాంగులకు అనుకూలంగా వారు స్వేచ్ఛగా తిరిగేలాగా పార్లమెంట్ నిర్మాణం చేయనమాట. భవన గోడలపై పలు శ్లోకాలు కూడా రాశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం అవసరాలు తీర్చేలా లేదని, నియోజకవర్గ పునరుద్ధరణ జరిగిన పక్షంలో సభ్యుల సంఖ్య పెరిగితే ప్రస్తుతం మంత్రులు, మీటింగ్ హాల్స్ కొరత ఉంటుందని, భవనంలో మార్పులు చేస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని, దాని భూకంపాలు తట్టుకునే సామర్థ్యం లేదని, ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లో ఉందని, అగ్నిప్రమాదం ఎదుర్కొన్న ఆధునిక సౌకర్యాలు లేవని ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారన్నమాట. అందుకని కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడానికి కారణం ఇది. అంటే ప్రస్తుత పార్లమెంట్ భవనం భూకంపాలకు తట్టుకోలేదని, సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదని, అలాగే మార్పులు చేర్పులు చేస్తే భవన నిర్మాణం దెబ్బతింటుందని కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.